మధ్యప్రదేశ్ ఖండ్వాలో ఘోర ప్రమాదం జరిగింది. నదిలోకి దూసుకెళ్లిపోయింది ఒక ట్రాక్టర్. దీంతో 10 మంది మృత్యువాత పడ్డారు. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనం చేసి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 15 మంది నీట మునిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అందులో 10 మంది మృతదేహాలను వెలికి తీశారు. జమాలి దగ్గరలోని అబ్నా నదిలోకి దూసుకెళ్లిపోయింది ట్రాక్టర్. గల్లంతైన వారి కోసం ఇంకా సహాయక చర్యలు గాలింపు కొనసాగుతూ ఉన్నాయి. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మైనర్లే ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. మా ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, మధ్యప్రదేశ్ ఖండ్వాలో జరిగింది చాలా ఘోరమైన ప్రమాదం. మొత్తం 15 మంది ఆ ట్రాక్టర్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన 5గురికి ఆచూకీ తెలియడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? పండుగ పూట ఘోర విషాదం మధ్యప్రదేశ్ ఉజ్జయిని సమీపంలోని ఖండ్వా జామ్లీ గ్రామంలో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. నిమజ్జన వేడుకల్లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఘటనపైన స్పందించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించడం జరిగింది. ఇంకా గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలనే మూలంగా కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో కొంత సహాయక కార్యక్రమాలకి గాలింపు చర్యలకి కొంత ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి. పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సహా గజయితగాళ్లు ప్రస్తుతం గల్లంతైన వారి కోసం ఈ దుర్గా మాతకు సంబంధించి ఐడల్ ని నిమజ్జనానికి తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా స్పందించి వెంటనే 4 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఇంకా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో కొంత సహాయక కార్యక్రమాలకి ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఎక్కువ మంది చనిపోవడంతో ముఖ్యంగా పండగ పూట విషాద ఛాయలు ఈ ఖండ్వా గ్రామంలో అలుపుకున్న పరిస్థితి. మృతులందరూ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వారు ఎక్కువ మందిగా కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా సహాయక కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి.